డీటెయిల్ చూస్తే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సీటుపై రోజు రోజుకి ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఆశావాహుల్లో టెన్షన్ పుట్టిస్తుంది. ఆశావాహులు అధిష్టానం చుట్టూ తిరుగుతున్న టికెట్ ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ రోజుకొక పేరు తెరమీదకొస్తుంది. టికెట్ ప్రయత్నంలో తగ్గేదే లేదు అంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్న హస్తం పార్టీలు, హస్తం నేతలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తూ తీవ్ర కసరత్తులో అధిష్టానం ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య చేయగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై జిల్లాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న తీవ్ర పోటీతో సిపిఐకి కేటాయించే ఛాన్స్ ఉందని టాక్ కూడా ఉంది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సీటుపై రోజుకొక ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఆశావాహులలో టెన్షన్ పుట్టిస్తుంది. ఆశావాహులు అధిష్టానం చుట్టూ తిరుగుతున్న టికెట్ ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ రోజుకొక పేరు తెర మీదకొస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సీటు ఎవరికి వస్తుంది, ఎవరు అభ్యర్థిగా బరిలో ఉంటున్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఆశావాహుల్లో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలో ఏఐసిసి మీటింగ్ జరగబోతుంది. అక్కడ మిగతా 8 స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయబోతు తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఆశావాహుల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం చుట్టూ 42 మంది ఆశావాహులు దరఖాస్తు చేస్తున్నారు గాంధీ భవన్ లో. వీళ్ళతో పాటు రోజుకొక పేరు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. వీరందరూ కూడా ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ రాష్ట్ర ఢిల్లీ నేతలను కలుస్తూ తమకే టికెట్ కేటాయించాలి, తాను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారంటూ కూడా ఎవరికి వారే ఆశాభావాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి. టికెట్ ప్రకటన ఆలస్యమైన కొద్దీ ఈ 42 మంది దరఖాస్తు చేసుకున్న వారు కాకుండానే రోజుకొక పేరు తెర మీదకి వచ్చి మేము కూడా టికెట్ ప్రయత్నంలో ఉన్నాం, మాకు కూడా టికెట్ కేటాయించాలి, మేము పోటీ చేస్తామంటూ కూడా కొత్త నేతలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టికెట్ ప్రయత్నంలో తగ్గేదేలే అంటూ హస్తం నేతల పార్టీలు అయితే ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఆశావాహుల ప్రయత్నాలు కొనసాగుతుంటే అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఉన్నారు బరిలో వాళ్ళ పేర్లతో సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి. సర్వేలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సర్వేలో ఎవరికి ఎక్కువ బలం కనబడుతుంది, సర్వేలు చేస్తే ఏ అభ్యర్థి ఎట్లా ఉంటుందో అవన్నీ చూసిన తర్వాతనే అధిష్టానం ఖరారు చేసి సిద్ధపడిన పరిస్థితి. ఈ రోజు కానీ రేపు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటే తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకే చాలా మంది నేతలంతా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల క్యాడర్లో జోష్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితేనే గెలుస్తామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేసిన అధిష్టానం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరు రమేష్ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ సీటు విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులు ఖరారు కావడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకొస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, ఎటువంటి ఆలోచనతో, ఏ బలంతో, ఏ క్యాడర్తో ఏ వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఏ వ్యక్తిని ఈ బరిలో నిలిచబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కానీ రేపు వరంగల్ ఎంపీ సీటుపై ఒక క్లారిటీ రానట్టు తెలుస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాతనే మొత్తం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ లో తీవ్ర పోటీ ఉండబోతుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండే, కాంగ్రెస్ పార్టీలో కనుక టికెట్ కొలిక్కి రాకపోతే స్నేహధర్మంలో భాగంగా, పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరికి సీటు కేటాయిస్తుందో అని రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతుంది. యామిని. థ్యాంక్ యూ తిరుపతి.